Hello friends, hi. This is our third video. Okay, let us start now. అయితే మనం ఏం చెప్పుకున్నాం, ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత వర్బ్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. సో ప్రతి సెంటెన్స్లో ఈ మూడు భాగాలు ఖచ్చితంగా ఉంటాయని మనం నేర్చుకున్నాం. అంటే ఏంది, సబ్జెక్ట్ అంటే ఏంది, డూయర్ చేసేవాడు. ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాడిని ఆబ్జెక్ట్ అంటాం. ఇంకా నెక్స్ట్ వర్బ్ అంటే ఏంటంటే క్రియ, ఆ సెంటెన్స్లో ఏం పని జరుగుతుంది లేదా ఏ స్థితి గురించి చెప్తున్నారు అనేటువంటిది వర్బ్. ఇప్పుడు ఈ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అనే మూడు విషయాల్లో సబ్జెక్ట్ అనేటువంటి వాడు ఏంది, చేసేవాడు. అంటే ఆ సెంటెన్స్లో పని ఏం జరుగుతుందో చేసేవాడు. ఆ పని ఏం జరుగుతుంది అనేది చెప్పేది వర్బ్, దాన్ని పని చేసేది. తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఆ పని యొక్క ఫలితాన్ని దాన్ని రిసీవ్ చేసుకునేవాడు ఆబ్జెక్ట్ అని అంటాం. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు వీడియోలో ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని మూడిట్లో ఎప్పుడైనా సబ్జెక్ట్ మిస్ అవుతే ఏమవుతుంది, లేదా వర్బ్ మిస్ అవుతే ఏమవుతుంది, లేదా ఆబ్జెక్ట్ మిస్ అవుతే ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం, హీ ఈజ్ రైటింగ్ ఏ బుక్. అతడు ఒక పుస్తకం రాస్తున్నాడు. ఇందులో సబ్జెక్ట్ ఏంది, హీ అనేవాడు సబ్జెక్టు, ఈజ్ రైటింగ్ అనేది వర్బ్, ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో మనం ఒకవేళ సబ్జెక్ట్ మిస్ అయింది అని అనుకుంటే సెంటెన్స్ ఎలా తయారవుతుంది, హీ అనేది వదిలేస్తే ఈజ్ రైటింగ్ ఏ బుక్, ఈజ్ రైటింగ్ ఏ బుక్, ఈజ్ రైటింగ్ ఏ బుక్, ఇట్స్ మీనింగ్లెస్. అంటే ఎవరు చెప్తున్నారు అనేది అక్కడ మిస్ అయిపోయింది. కాబట్టి సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది కంపల్సరీ కావాలి. అంటే ఆ విషయం ఏం జరుగుతుంది అనే విషయం చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి. కాబట్టి ఈ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ మిస్ అయితే సెంటెన్స్ ఏమని ఉంటుంది, ఈజ్ రైటింగ్ ఏ బుక్ అని ఉంటుంది. సో ఇట్స్ మీనింగ్లెస్. కాబట్టి సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంది, హీ అంటే హీ ఈజ్ రైటింగ్ ఏ బుక్. నెక్స్ట్ వచ్చేసి మనం వర్బ్ మిస్ అవుతే ఏం జరుగుతుంది, ఒక సెంటెన్స్లో వర్బ్ మిస్ అయితే ఏం జరుగుతుంది. అసలు వర్బ్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఆ సెంటెన్స్కి హార్ట్ లాంటిది అనమాట. మరి హార్ట్ లేకపోతే సెంటెన్స్ ఎట్లా ఉంటుంది, నిర్జీవంగా తయారైపోతుంది. సపోజ్ ఈ సెంటెన్స్లో మనం చూసుకుంటే హీ ఈజ్ రైటింగ్ ఏ బుక్ అన్నాం. ఇందులో ఈ వర్బ్ పార్ట్ ఈజ్ రైటింగ్ అనేది తీసేస్తే హీ ఏ బుక్ అని వస్తుంది. హీ ఏ బుక్ అంటే అది సెంటెన్స్ కాదు, కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఈ వర్బ్ అనేది మిస్ అవుతుంది, అంటే క్రియ అనేది మిస్ అవుతుంది. క్రియ అనేది ఏంటి, ఈ వర్బ్ అనేది సెంటెన్స్కి హార్ట్ లాంటిది, హార్ట్ లాంటిది. కాబట్టి ప్రతి సెంటెన్స్లో వర్బ్ ఖచ్చితంగా ఉండి తీరాలి. తర్వాత ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఆబ్జెక్ట్ మిస్ అవుతే ఏమవుతుంది సెంటెన్స్లో, ఇదే సెంటెన్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం. ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఏ బుక్. దీన్ని తీసేస్తే ఈ సెంటెన్స్ ఏ విధంగా తయారవుతుంది, హీ ఈజ్ రైటింగ్, హీ ఈజ్ రైటింగ్. ఓకే, పర్వాలేదు, దాన్ని ఆ విధంగా కూడా వాడవచ్చు. కాకపోతే ఏం రాస్తున్నాడు అనేది తెలుస్తలేదు, కాకపోతే ఈ సెంటెన్స్ సర్వైవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు ఖచ్చితంగా ఉండాలి, వర్బ్ ఖచ్చితంగా ఉండాలి, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ అన్నమాట. అంటే ఒకవేళ ఆప్షనల్ అంటే ఆబ్జెక్ట్ అనేది లేకపోయినా కూడా సెంటెన్స్ సర్వైవ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం హీ ఈజ్ రైటింగ్ ఏ బుక్ అన్నాం. ఇందులో నుంచి మనం ఏం చేస్తున్నాం, హీ ఈజ్ రైటింగ్, ఈ ఏ బుక్ అనే ఆబ్జెక్ట్ని తీసేస్తే హీ ఈజ్ రైటింగ్, అతడు రాస్తూ ఉన్నాడు. సో సెంటెన్స్ సర్వైవ్ అవుతుంది. కాబట్టి
ఏదైనా సెంటెన్స్లో సబ్జెక్టు కంపల్సరీగా ఉండాలి, వర్బ్ కంపల్సరీ ఉండాలి, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ లేకపోయినా నడుస్తుంది. కాకపోతే ఆబ్జెక్ట్ అనేది ఉంటే సెంటెన్స్ పూర్తిగా ఒక ఫామ్లో తయారవుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే, ఇంతవరకు మనకు ఎవరు కూడా ఏ క్లాసులో చెప్పి ఉంటారు. ఇక్కడ మన ఛానల్లో ఏంటంటే ప్రతి విషయాన్ని హౌ, వై అనే క్వశ్చన్స్ వేసుకుంటూ దాన్ని ఇన్డెప్త్గా కాన్సన్ట్రేట్గా దాని యొక్క బేస్ రూట్ ఏంటనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనకి సబ్జెక్ట్ మిస్ అవుతే ఎట్లా, కానీ సబ్జెక్ట్ కంపల్సరీ కావాలని అంటున్నాం. ఒకవేళ కొన్ని సెంటెన్స్లో సబ్జెక్టే లేదు, మరి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ అసలే సబ్జెక్ట్ లేనటువంటి సెంటెన్సెస్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొన్ని పదాలని మనం తీసుకుంటాం. ఇట్, దేర్, దిస్, దట్, దీస్, దోస్, వాట్ అనేటువంటి పదాలని తీసుకొని వాటిని సందర్భానుసారంగా ఆ సబ్జెక్టు ప్లేస్లో పెట్టేసి మనం సెంటెన్స్ని కంప్లీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బయట వర్షం పడుతుందని అనుకోండి, రైనింగ్, ఇప్పుడు పడుతుంది, ఈజ్ రైనింగ్. అయితే ఈజ్ రైనింగ్ అనేది కంప్లీట్ సెంటెన్స్ కాదు, కాబట్టి దాంట్లో సబ్జెక్ట్ మిస్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ని పెట్టడానికి మనం ఏం తీసుకుంటాం, ఇట్ అనేది తీసుకొని ఇట్ ఈజ్ రైనింగ్ అనేది సెంటెన్స్ ఫుల్ ఫామ్ చేస్తాం. రైనింగ్ అనేది జరుగుతుంది, ఈజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, సబ్జెక్ట్ని డమ్మీ సబ్జెక్టుగా ఇట్ని పెడతాం అక్కడ. ఇక్కడ ఈ ఇట్ అనేదానికి ఎలాంటి ప్రత్యేకతమైన మీనింగ్ లేదు. అట్లానే ఒక పుస్తకం ఉన్నది, దాన్ని ఏమని చెప్తాము, దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. ఈ దేర్ అనేది ఏంది, డమ్మీ సబ్జెక్ట్, దీనికి ఇక్కడ ప్రత్యేకతమైన మీనింగ్ ఏం లేదు. దిస్ ఈజ్ ఈజీ, దిస్ అనేది డమ్మీ సబ్జెక్ట్. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ డమ్మీ సబ్జెక్ట్. సో ఈ సెంటెన్సెస్లో యాక్చువల్గా సబ్జెక్ట్ అనేది లేదు, మనకు మిస్ అవుతుంది. కాబట్టి ఈ పదాలని ఇక్కడ పెట్టేసి మనం సెంటెన్స్ని కరెక్ట్ ఫార్మేషన్లో తయారు చేసినాం. సో ఈ విధంగా సెంటెన్స్ అనేది సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ తోటి పూర్తిగా తయారవుతుంది. అయితే ఈ ఇట్, దేర్, దిస్, దట్, దీస్, దోస్, వాట్ అనే ఈ పదాలు డమ్మీ సబ్జెక్ట్స్ అనమాట. అయితే నేనేమంటా అంటే ఇవి సబ్జెక్టు లేనప్పుడు ఆ సెంటెన్స్ని ఆదుకోవడానికి వచ్చిన పదాలు కాబట్టి వాటిని నేను రెస్క్యూ టీమ్ అంటాను, ఈ రెస్క్యూ టీమ్ వర్డ్స్ అని అంటాను. ఈ డమ్మీ వర్డ్స్, సబ్జెక్ట్స్ అని కానీ, రెస్క్యూ టీమ్ అని కానీ, ఇట్లాంటి పదాలన్నీ ఎగ్జాంపుల్గా మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడం కోసం చెప్పిన మాత్రమే, వాటిని పట్టించుకోవద్దు. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేద్దాం. ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే 3 విషయాలు ఉంటాయి. సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, వర్బ్ కూడా ఖచ్చితంగా ఉండాలి, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్లో. వర్బ్ అనేది ప్రతి సెంటెన్స్కి హార్ట్ లాంటిది, అది లేకపోతే అసలు సెంటెన్సే లేదు. ఒకవేళ సబ్జెక్ట్ లేకపోతే ఏమవుతుంది, సెంటెన్స్ ఇన్కంప్లీట్ అవుతుంది. మరి కొన్నిసార్లు అసలు సబ్జెక్ట్ అవైలబిలిటీ ఉండదు, సెంటెన్స్ ఫార్మేషన్ కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఈ యొక్క డమ్మీ సబ్జెక్ట్స్ని వాడుకొని సెంటెన్స్ని కంప్లీట్ చేస్తాం. ఇట్, దేర్, దిస్, దట్, దీస్, దోస్, వాట్ అనే పదాలను ఉపయోగించుకొని ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తాం అనమాట. ఓకే, మరి ఇప్పుడు మనం ఇంతసేపు చెప్పుకున్నాం సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని చెప్పేసి. ఎందుకు, వై, దాని అవసరం ఏమొచ్చింది అంటే మన కాన్సెప్ట్ ఏంది, స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. అంటే తెలుగు ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాం, స్పోకెన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్కి